నా అన్వేషణ. ఓకే, సో ఆయన ఏదేదో పిచ్చి పిచ్చి వాగుడంతా వాగిండండి, అడ్డమైన వాగుడంతా వాగిండండి. ఏమన్నానండి, టెంపుల్స్ గురించి, విగ్రహాల గురించి మాట్లాడుతున్నాడు. ద్రౌపది వస్త్రాల గురించి మాట్లాడుతున్నారు. సీతాదేవి చీర కట్టుకుంది, ద్రౌపది చీర కట్టుకుంది, రేపు చేయలేదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు హిందూ ధర్మాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాడు. అండ్ హిందువుల్లో ఉన్నటువంటి మగవాళ్ళే రేపులు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్, హిందువుల్లో ఉన్న మగవాళ్ళు మాత్రమే కాదు, ఎక్కువ అందులో ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు కూడా ఉన్నారు రేపులు చేసే వాళ్ళలా. దాంట్లో తాగుబోతులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ హిందూయిజం అనే వర్డ్ ఎందుకు వాడడం అనేది నాకు అర్థం కానటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక నెక్స్ట్ పాయింట్కి వద్దాం. ఏమంటారు, ద్రౌపదిని రేప్ చేయడం. నువ్వు చూసినావా ద్రౌపదిని రేప్ చేసిందని? చెప్పండి. చట్టసభలో ఓకే, దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుబట్టి ఈడ్చుకొచ్చి సభలో ఇట్లా పడేసినప్పుడు ఈ మగవాళ్ళ పాండవుల జూదం కోసం భార్యని ఎందుకు తాకట్టు పెట్టావు? తాకట్టు పెట్టడం పాండవులు చేసిన తప్పు. చుట్టుబట్టి ఈడ్చుకొచ్చి ఆడదాన్ని మధ్యలోకి తీసుకురావడం అనేది అధర్మం. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, చీర విప్పుతా ఉంటే ఆ చట్టసభలో కళ్ళకు గంటలు కట్టుకున్న గాంధారి దగ్గర నుంచి, భీష్ముడు దగ్గర నుంచి, చట్టసభలో ఉన్నటువంటి కర్ణుడు వరకు కూడా, దానవీర శూర కర్ణాన్ని పేరు తెచ్చుకున్నటువంటి కర్ణుడు కూడా అధర్మం పాటిస్తూ సభలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వస్త్రాన్ని లాగుతా ఉంటే, చీర కొంగుని లాగుతా ఉంటే ప్రతి ఒక్కరు చూశారే గాని ఎవరు కూడా ఇది తప్పు అని చెప్పి దుర్యోధనుడు చెంప పగలగొట్టలేదని చెప్పి కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రేప్ చేశారా? రేపు చేయకముందే అధర్మం అడుగులు వేస్తా ఉంటే ధర్మం శ్రీకృష్ణ పరమాత్ముడి రూపంలో వచ్చి ద్రౌపదిని కాపాడింది. చీర కొవ్వు నూలు పోవు కూడా కింద పడలే, లాగిన కొద్ది చీర వస్తూనే ఉంది. ద్రౌపది ఎక్కడ కూడా అవయవాలు కనిపించకుండానే శ్రీకృష్ణ పరమాత్ముడు కాపాడాడు. కేవలం ఇది మాత్రమే కాదు, ఆ